హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎడ్డిల్యాబ్స్ అకాడమీ. టెట్, డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, రైల్వేస్, ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠ్యాంశాల కంటెంట్ అంతా కవర్ చేస్తూ ప్రతి అంశాన్ని బిట్వైజ్గా మీకు అందిస్తుంది మన ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు మన టాపిక్ మ్యాగ్నెటిజం, అయస్కాంతత్వం పార్ట్ 2. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం భూ అయస్కాంతం యొక్క ఏ ధ్రువాన్ని సూచిస్తుంది? విచ్ పోల్ ఆఫ్ ద ఎర్త్ మ్యాగ్నెట్ డస్ ద నార్త్ పోల్ ఆఫ్ ద ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ పాయింట్ టు? ఏ జియోమాగ్నెటిక్ నార్త్ పోల్, బి జియోమాగ్నెటిక్ సౌత్ పోల్, సి జియోగ్రాఫిక్ ఈస్ట్ పోల్, డి none of the above. The answer is B, geomagnetic south pole. నెక్స్ట్ క్వశ్చన్. సన్నని దారంతో దండాయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే దాని దక్షిణ ధ్రువం భూ అయస్కాంతం యొక్క ఏ ధ్రువాన్ని సూచిస్తుంది? ఇఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ ఈస్ సస్పెండెడ్ ఫ్రీలీ బై ఏ థిన్ థ్రెడ్, which pole of the earth magnet does its south pole point to? A south pole, B north pole, C east pole, D west pole. The answer is north pole, option B. B is the answer. నెక్స్ట్ క్వశ్చన్. స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎప్పుడు భూ ఉత్తర దక్షిణ ధ్రువాన్ని సూచించే ధర్మాన్ని ఏమంటారు? What is the property called when a freely suspended bar magnet always points toward the earth, north and south poles? Options: A magnetic attraction property, B magnetic directional property, C magnetic repulsion property, D induction property. So the answer is B magnetic direction property. Next question. Generally, which color is used to represent the north pole of the bar magnet? సాధారణంగా దండాయస్కాంత ఉత్తర ధ్రువాన్ని ఏ రంగుతో సూచిస్తారు? మన అయస్కాంతం మీద కలర్స్ వేసి ఉంచడానికి చూస్తుంటాం. ఏ బ్లూ, బి బ్లాక్, సి రెడ్, డి ఎల్లో. సో ద ఆన్సర్ ఈస్ రెడ్, సి. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా దండాయస్కాంత దక్షిణ ధ్రువాన్ని ఏ రంగుతో సూచిస్తారు? జనరల్లీ విచ్ కలర్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద సౌత్ పోల్ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్? ఏ రెడ్, బి వైట్, సి బ్లూ, డి గ్రీన్. ద ఆన్సర్ ఈజ్ సి బ్లూ కలర్. సో బార్ మ్యాగ్నెట్ ఎప్పుడైనా నార్త్ పోల్ వస్తే రెడ్ కలర్లో, సౌత్ పోల్ వస్తే బ్లూ కలర్లో రంగు వేయబడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా ప్రతి చిన్న ముక్కకు ఎన్ని ధ్రువాలు ఉంటాయి? ఇఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ ఇస్ కట్ ఇన్ టు ది పీసెస్, హౌ మెనీ పోల్స్ డస్ ఇట్ హ్యావ్? ఏ 1, బి 2, సి 4, డి నో పోల్స్. అయస్కాంతాన్ని ఎన్ని చిన్న ముక్కలుగా చేసినా ప్రతి పీస్ కూడా ఖచ్చితంగా 2 పోల్స్ కలిగి ఉంటాయి. దట్ ఈస్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్. సో అవర్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద లైక్ పోల్స్? సజాతి ధ్రువాలు అనగానేమి? ఏ అపోజిట్ పోల్స్, బి సేమ్ టైప్ ఆఫ్ పోల్స్, సి రీజియన్ విత్ నో పోల్స్, డి ఎర్త్ జియోగ్రాఫిక్ పోల్స్. సజాతి ధ్రువాలు అంటే ఒకే రకమైనటువంటి ధ్రువాలు, సేమ్ టైప్ ఆఫ్ పోల్స్. ద ఆన్సర్ ఈస్ బి. విజాతి ధ్రువాలు అంటే ఏమిటి? వాట్ ఆర్ ద అన్లైక్ పోల్స్? ఏ సేమ్ టైప్ ఆఫ్ పోల్స్, బి అపోజిట్ పోల్స్, సి ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్, డి నన్ ఆఫ్ ద అబోవ్. విజాతి అంటే వేరు వేరు,
నార్త్ అండ్ సౌత్ పోల్స్ రెండు వేరు వేరుగా ఉండాలి కాబట్టి ఆప్షన్ ఇది బి. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంతాల ఏ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి? విచ్ పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్? సజాతి ధ్రువాలు, లైక్ పోల్స్, బి అన్లైక్ పోల్స్, సి సేమ్ పోల్స్, డి నైదర్ అట్రాక్ట్స్. ఏవి ఆకర్షించుకో? సో అయస్కాంతం యొక్క వ్యతిరేక ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. వ్యతిరేక ధ్రువాలు అంటే నార్త్ అండ్ సౌత్. సో విజాతి ధ్రువాలు. సో ఆన్సర్ ఇది బి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే, అయస్కాంతం యొక్క ఏ ధ్రువాలు వికర్షించుకుంటాయి అంటే బి సజాతి ధ్రువాలు లైక్ పోల్స్ వికర్షించుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ an object is attracted by one pole of the bar magnet and repelled by the other pole, what is it? ఒక వస్తువు దండాయస్కాంతం యొక్క ఒక ధ్రువంచే ఆకర్షించబడి మరొక ధ్రువంచే వికర్షించబడితే అది ఏమవుతుంది? ఏ ఆర్డినరీ ఐరన్ పీస్, మ్యాగ్నెటిక్ మెటీరియల్, సి మ్యాగ్నెట్, డి ప్లాస్టిక్. సో అయస్కాంతంచే ఆకర్షించబడింది, మరొక ధ్రువంచే వికర్షించబడింది. ఎప్పుడు ఆకర్షించబడేది? ఏ ధ్రువంచే ఎత్తరైనా ఆకర్షించబడేది ఐరన్ పీస్. కానీ ఒక ధ్రువంచే ఆకర్షించబడి మరొక ధ్రువంచే వికర్షించబడింది అంటే అది మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఆప్షన్ ఇస్ ది బి. సారీ, అయస్కాంత పదార్థం కాదు, ఆప్షన్ ఇస్ ద సి మ్యాగ్నెట్ అయితేనే ఒక ధ్రువంచే ఆకర్షించబడి మరొక ధ్రువంచే వికర్షించబడుతుంది. ఒక వస్తువు దండాయస్కాంతపు రెండు ధ్రువాల చేత ఆకర్షించబడితే అదేంటిది? ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్రాక్టెడ్ బై ద బోత్ పోల్స్ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్, వాట్ ఈజ్ ఇట్? ఏ మ్యాగ్నెట్, బి మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్, సి నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్, డి ఎలక్ట్రిక్ కండక్టర్. సో ఆన్సర్ ఈజ్ బి మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్. మ్యాగ్నెటిక్ సబ్స్టాన్స్ అయితే మ్యాగ్నెట్ యొక్క రెండు పోల్స్తో అట్రాక్ట్ అవుతుంది. మ్యాగ్నెట్ మాత్రమే ఒక పోల్తో అట్రాక్ట్ అయితే మరొక పోల్తో రిపల్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఇనుప మేకును అయస్కాంతంతో అనేక సార్లు రుద్దితే ఆ ఇనుప మేకు ఏ ధర్మాన్ని పొందుతుంది? ఇఫ్ అన్ ఐరన్ nail is rubbed multiple times with a magnet, what property does the iron nail acquire? A electrical energy, B heat, C magnetism, D repulsive force. The answer is C magnetism. అయస్కాంతత్వాన్ని పొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నావికులు సముద్రంలో ప్రయాణానికి ఉపయోగించే అయస్కాంత పరికరం. సో విచ్ మ్యాగ్నెటిక్ డివైస్ ఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ యూజ్డ్ బై ద సేలర్ ఫర్ సీ నావిగేషన్? ఆన్సర్ ఏ బార్ మ్యాగ్నెట్, బి కంపాస్, సి ఆర్సిషో మ్యాగ్నెట్, డి మ్యాగ్నెటిక్ నేల్. ద ఆన్సర్ ఈజ్ కంపాస్.